5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా భారత్ మరో సమరానికి సిద్ధమైంది. బ్రిస్బన్ లోని గబ్బా వేదికగా శనివారం నుంచి 3వ టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5:50 మ్యాచ్ మొదలు కానుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన విషయం తెలిసింది. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది ఇండియా. అన్ని విభాగాల్లో విఫలమై 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సిరీస్ లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ లో నిలవాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ తప్పనిసరిగా గెలవాలి. ఈ క్రమంలో గబ్బా టెస్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే క్రిస్మస్ కు ముంగిట గబ్బాలో ఆడిన మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాకు మెరుగైన రికార్డు ఉంది. క్రిస్మస్ ముందు గబ్బాలో ఆడిన 61 టెస్ట్ మ్యాచ్ల్లో 7 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. అదే క్రిస్మస్ తర్వాత ఆడిన 5 టెస్ట్ మ్యాచ్ల్లో 3 మాత్రమే పరాజయం పాలైంది. ఇందులో గత 3 ఏళ్లలోనే 2 ఓటములు చవిచూసింది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. 1988 నుంచి గబ్బాలో ఓటు మెరుగని కంగారులను మట్టి కనిపించింది. కాగా గబ్బా వికెట్ ను బౌన్సీ పిచ్ గా సిద్ధం చేసినట్లు క్యూరేటి డేవిడ్ సందుర్గి చెప్పాడు. సంప్రదాయమైన వికెట్ నే సిద్ధం చేశామని తెలిపాడు. ప్రతి ఏడాది తరహాలోనే మంచి పేస్, వేగం ఉండాలనే గబ్బా వికెట్ ఉందని డేవిడ్ అన్నాడు. బంతి బ్యాట్ కు మధ్య పోటీ సమతూకంగా ఉండేలా రూపొందించామని చెప్పాడు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజు వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ క్రమంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లకు పిచ్ అత్యంత సవాలుగా ఉంటుందని అన్నాడు. అయితే ఈ గబ్బా టెస్ట్ లో ఇండియా గెలుస్తుంది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.